లూకా 1వ అధ్యాయం. ఆ దినములయందు మరియా లేచి యూదా ప్రదేశములోని కొండ సీమోనులున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్కర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసును. ఎలిజబెత్ మరి యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసును. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చినట్లు నాకు ఎలాగూ ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసును. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించిన గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసును గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆమెన్.